ఎట్టకేలకు విడుదలైన టెట్ నోటిఫికేషన్. మరో టెట్ నోటిఫికేషన్తో ఆనందం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. మరి ఈ టెట్లో 130కి పైగా మార్కులు సాధించడం ఎలా? టెట్ ప్రిపరేషన్లో ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి? టెట్లో రిపీటెడ్గా అడుగుతున్న ప్రశ్నలు ఏంటి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో టెట్ నోటిఫికేషన్లో 10,000కు మించే పోస్టులుంటాయని మీరు భావిస్తున్నారా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ మరోసారి విడుదలైంది. టెట్కు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడంతో పాటు టెట్ తర్వాత టీచర్ పోస్టుల భర్తీ చేపట్టనుండడంతో ఈసారి ఎక్కువ మంది పరీక్ష రాసే అవకాశం ఉంది. టెట్ కేవలం అర్హత పరీక్షే కాకుండా డిఎస్సి, టీఆర్టీలో 20 మార్కుల వెయిటేజీ కూడా ఉంటుంది. దీంతో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలకు టెట్ స్కోర్ కీలకంగా మారనుంది. 2011 నుంచి 2017 వరకు జరిగిన టెట్ పేపర్లను గమనిస్తే సబ్జెక్టుల వారీగా ప్రశ్నల స్థాయి ఎలా ఉంది? ఏ అంశాల నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు? కొత్తగా చేరిన అంశాలు ఏవి? వేటిపై అభ్యర్థులు ఫోకస్ పెట్టి చదవాలి అనే విషయాలను తెలుసుకుందాం. చాలా మంది టెట్ అంటే అర్హత సాధిస్తే చాలు, మిగతా డిఎస్సిలో చదువుదాం అనే ఆలోచనతో నామమాత్రంగా చదువుతారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే డిఎస్సికి టెట్ అనేది సెమీఫైనల్ లాంటిది. దాదాపు 80% సిలబస్ టెట్లో ఉన్నదే డిఎస్సిలో ఉంటుంది. కనుక అభ్యర్థులు టెట్లో మంచి స్కోర్ సాధిస్తే డిఎస్సి ప్రిపరేషన్ చాలా సులభం అవుతుంది. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, ఫస్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మాత్రమే డిఎస్సిలో అదనంగా ఉంటాయి. మిగతా కంటెంట్, ఇంగ్లీష్, తెలుగు, మెథడాలజీ అంశాలు టెట్ డిఎస్సిలో ఒకే విధమైన సిలబస్ ఉంటుంది. కొంత ప్రశ్నల కాఠిన్యత పెరుగుతుంది అంతే. కాబట్టి అభ్యర్థులు టెట్లో గరిష్ట స్కోర్ సాధించేందుకు కష్టపడాలి. 150 మార్కులకు గాను కనీసం 110 నుంచి 130 మార్కులు సాధిస్తే డిఎస్సిలో మంచి వెయిటేజీ వస్తుంది. ప్రిపరేషన్ తర్వాత వారం రోజులు రివిజన్కు, చివరి వారంలో ప్రాక్టీస్ కోసం కేటాయించుకొని చదవాలి. కీలక పాఠ్యాంశాలపై పట్టు ఉంటే మిగిలిన విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఇది తర్వాత చదువుదాం, ఫలానా సబ్జెక్ట్ ఈజీ అని తేలికగా తీసుకోవద్దు. ఇతరులతో పోల్చుకొని నేను వాళ్ళలాగా చదవలేను అనే భ్రమకు లోను కావద్దు. నాకే అన్నీ తెలుసు అనే భావనను విడిచిపెట్టి తెలియని విషయాలను సబ్జెక్టు నిపుణులు, తోటి విద్యార్థుల ద్వారా తెలుసుకొని చదవాలి. చైల్డ్ సైకాలజీ, పెడగాగి ఈ సబ్జెక్టును అభ్యర్థులు డిఈడి, బిఈడి కోర్సులో భాగంగా చదివే ఉంటారు. దీని సిలబస్ చాలా విస్తృతమైంది. కాన్సెప్టులు అర్థం చేసుకుని చదివితేనే కానీ సరైన జవాబులను గుర్తించలేం. ఎక్కువ ప్రశ్నలు అప్లికేషన్ మెథడ్లో అడుగుతుంటారు. సైకాలజీకి బట్టి విధానం అస్సలు పనికిరాదు. గత టెట్లను పరిశీలిస్తే పెడగాజీ నుంచి 8 నుంచి 10 ప్రశ్నలు, అభ్యసనం నుంచి 6 నుంచి 8 ప్రశ్నలు, శిశు వికాసం నుంచి 8 నుంచి 10 ప్రశ్నలు, వైయక్తిక భేదాలు, మూర్తిమత్వం టాపిక్ నుంచి 2 ప్రశ్నలు అడుగుతారు. దాదాపు ఇదే తరహాలో ఈసారి నిర్వహించే టెట్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మెథడాలజీలో తరగతి గది, విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠశాల పరిసరాలు, వీటి చుట్టే ప్రశ్నలు తిప్పి తిప్పి ఎక్కువగా అడుగుతున్నారు. నిత్య జీవితానికి అన్వయించుకొని జవాబులను గుర్తించవచ్చు. లాంగ్వేజ్ 1 తెలుగు నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. తెలుగు భాష సులభంగా ఉంటుందని భావించి చివరిలో చదవడం, తేలికగా తీసుకోవడం సరైన ధోరణి కాదు. ఎక్కువగా వ్యాకరణ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కవులు, రచనలు, బిరుదులు వంటి కంటెంట్ అంశాలపై దృష్టి పెట్టాలి. పాఠ్య పుస్తకాల వెనకాల ఉన్న వ్యాకరణ అంశాలను, పాఠ్యాంశంలోని విషయాలను అన్వయించుకొని చదవాలి. పద్యాలు, ప్రతిపదార్థాలు, భావం, అర్థాలు, ప్రకృతి, వికృతి, సొంత వాక్యాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు, ఇలా ప్రతి అంశం నుంచి గతంలో నిర్వహించిన టెట్లలో ప్రశ్నలు వస్తాయి. వీటిపై దృష్టి పెట్టాలి. తెలుగు మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు వస్తాయి. డిఈడి, బిఈడి సిలబస్లోని భాషా బోధనలో అనుసరించాల్సిన వ్యూహాలు, బోధన పద్ధతులు, ఇతర అంశాలను చదవాలి. చాలా మంది అభ్యర్థులకు ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ అనగానే భారంగా ఫీల్ అవుతుంటారు. ఇది మాకు రాదు అనే ధోరణి కనిపిస్తోంది. పరీక్షకు 60 రోజుల సమయం ఉన్నందున ప్రతిరోజు 2 గంటలు ఇంగ్లీష్కు తప్పనిసరిగా కేటాయించాలి. గ్రామర్ పై పట్టు సాధిస్తే 15 మార్కులు ఈజీగా స్కోర్ చేయవచ్చు. తెలియని పదాలను డిక్షనరీ ద్వారా తెలుసుకుంటూ నోట్స్ రాసుకుంటూ 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాల్లో ఉన్న గ్రామర్ను ప్రాక్టీస్ చేస్తే మార్కులు స్కోర్ చేయవచ్చు. గత ప్రశ్న పత్రాలను ఒకసారి గమనిస్తే ప్రశ్నలు ఎలా అడుగుతున్నారనేది అర్థమవుతోంది. ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు వస్తాయి. ఇవి దాదాపు డిఈడి, బిఈడి సిలబస్ నుంచే అడుగుతారు. కంటెంట్ విషయానికి వస్తే ఇది చాలా విస్తృతమైంది. మ్యాథ్స్, సైన్స్,
సోషల్ సబ్జెక్టుల నుంచి పేపర్ 1 రాసేవారు 1 నుంచి 8 తరగతుల వరకు, పేపర్ 2 రాసేవారు 10వ తరగతి సిలబస్ స్థాయిలో చదవాల్సి ఉంటుంది. సిలబస్ దాటి ప్రశ్నలు అడిగే అవకాశమే లేదు. కాబట్టి పాఠ్య పుస్తకాలను లైన్ టు లైన్ చదువుతూ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కంటెంట్లో ఒక్క మార్క్ మిస్ కాదు. కంటెంట్లో డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా గత టెట్లలో అప్లికేషన్ టైప్లో ప్రశ్నలు అడిగారు. వీటిని గత ప్రశ్న పత్రాలు చూస్తే అర్థమవుతోంది. కంటెంట్ చదవడం పూర్తయిన తర్వాత మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది.